కొత్తగూడ లక్ష్మీదేవపల్లి మండలంలో ఉపాధి హామీ కూలీలు రైతు కూలీ సంఘ ఆధ్వర్యంలో లక్ష్మీదేవపల్లి నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. గతంలో ఉపాధి హామీ కూలీలు పనిచేసిన డబ్బులు ఇంతవరకు ఖాతాలో జమ కాలేదని ఆరోపించారు. గతంలో ప్లేస్ పిచ్చి ఒకరోజు కూలీ ఎంత పడుతుందో తెలియపరిచే విధంగా ఉండేదని, ఇప్పుడు ఆ పద్ధతిని తొలగించడంతో ఎంత నగదు జమ చేస్తున్నారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొలతలకు సంబంధం లేకుండా రోజుకి 600 రూపాయల కూలీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకుని ఉపాధి హామీ సమస్యలను పరిష్కరించాలని రైతు కూలీలు సంఘాలు మాట్లాడుతున్నాయి. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం లక్ష్మీదేవిపల్లి మండలంలో కొన్ని వందల మంది ఇలా భారీ స్థాయిలో కూలీలంతా కథం దొక్కినటువంటి పరిస్థితి ఉంది. ఆకలి బాధలు తట్టుకోలేక ఈ రోజు రోడ్డున పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఇలా కూలీలతోటి ఎట్టి చాకరీ చేపిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో ఇప్పటికైనా కనువిప్పు కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఉపాధి కూలీలకు గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలు ఉన్నాయి. అదేవిధంగా కొలతలతో నిమిత్తం లేకుండా వేతనాలు ఇస్తామని చెప్పారు. ఈ రోజు